విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ ఘటన కలకలం రేపుతోంది. లాడ్జ్ లో దిగిన యువతుల న్యూడ్ వీడియోస్ ని చిత్రీకరించారనే ఆరోపణలతో నలుగురు యువతులు చితకబాదారు. ఈ ఘటన వైజాగ్ లోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ లోని ద్వారకాలో బాయ్స్ హాస్టల్, లాడ్జ్ పక్కపక్కనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాయ్స్ హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూమ్ లో స్నానాలు చేస్తుండగా కిటికీలోంచి ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపించారు. 4 రోజుల నుంచి తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ నలుగురు యువతులు చితకబాదారు. దేహశుద్ది తర్వాత ద్వారకా పోలీసులకు అప్పగించారు. ద్వారకా పోలీసులు యువకుల సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రెహనా. విశాఖలో న్యూడ్ వీడియోలు చిత్రీకరిస్తున్నటువంటి ఆరోపణలతో నలుగురు యువకులను కొంతమంది యువతులు అయితే చితక్కొట్టారు. అయితే విశాఖలో ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి లాడ్జ్ అలానే పక్కనే బాయ్స్ హాస్టల్ కూడా రన్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రెండు పక్కన ఉండటంతో బాయ్స్ హాస్టల్ నుంచి ఏదైతే లాడ్జ్ ఉందో లాడ్జ్ లో కొంతమంది నిన్న బస్ చేయడానికి దిగడం జరిగింది. అయితే బస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నుంచి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో దిగినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు స్నానాలు చేస్తున్న సమయంలో ఈ బాయ్స్ హాస్టల్ నుంచి కొంతమంది బాత్రూమ్ విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ ఘటన కలకలం రేపుతోంది. లాడ్జ్ లో దిగిన యువతుల న్యూడ్ వీడియోస్ ని చిత్రీకరించారనే ఆరోపణలతో నలుగురు యువతులు చితకబాదారు. ఈ ఘటన వైజాగ్ లోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్. న్యూడ్ వీడియోలు చిత్రీకరిస్తున్నటువంటి ఆరోపణలతో నలుగురు యువతులు చితక్కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ అలానే లాడ్జ్ పక్కనే ఉండడంతో హాస్టల్లో నుంచి కొంతమంది యువకులు లాడ్జ్ బాత్రూమ్ లోకి ఫోన్ల ద్వారా వీడియోలు తీస్తున్నారని యువతులు అయితే ఆరోపిస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ కూడా కొంతమంది మహిళలు ఏదైతే బాయ్స్ హాస్టల్ ఉందో బాయ్స్ హాస్టల్లోకి చొరబడి కొంతమంది యువకులను అయితే చితక్కొట్టడం జరిగింది. అంటే యువకులు తమకేమీ తెలియదంటూ కూడా కాస్త దురుసుగా ప్రవర్తించడంతో ఈ రోజు మహిళల బంధువులతో పాటు లాడ్జ్ లోకి హాస్టల్లోకి చొరబడి ఆ హాస్టల్లో ఉన్నటువంటి మేనేజర్ ని అలాగే కొంతమంది యువకుల్ని కూడా అక్కడ కొట్టడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే దాదాపుగా 4 రోజుల నుంచి కొంతమంది మహిళలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అవసరాల రీత్యా ఒక ప్రైవేట్ లాడ్జ్ లో దిగడం జరిగింది. ప్రైవేట్ లాడ్జ్ లో 4 రోజుల నుంచి బస్ చేస్తున్నారు. బస్ చేస్తున్నటువంటి లాడ్జ్ కి ఆనుకుని పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ హాస్టల్ నుంచి కొంతమంది యువకులు బాత్రూమ్ లో తొంగి చూస్తూ అలానే సెల్ ఫోన్స్ తో వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ కూడా కొంతమంది మహిళలు అలాగే కొంతమంది యువకులని చితక్కొట్టడం జరిగింది. అయితే 2 రోజుల నుంచి కూడా ఈ బాయ్స్ హాస్టల్ కి అలాగే లాడ్జ్ సిబ్బందికి కూడా తరచూ గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మహిళలు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకుని బాయ్స్ హాస్టల్ మేనేజర్ ని నిలదీయడం జరిగింది. ఇది పద్ధతి కాదు అంటూ కూడా వాళ్ళని అడగడం జరిగింది. అయితే ఏదైతే బాయ్స్ హాస్టల్ ఉందో బాయ్స్ హాస్టల్ సిబ్బంది కాస్త దురుసుగా ప్రవర్తించారు. అయితే ఈ నేపథ్యంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులతో పాటు ఈ రోజు ఉదయం హాస్టల్కి చేరుకున్నారు. హాస్టల్కి చేరుకుని హాస్టల్ మేనేజర్ ని అలాగే కొంతమంది యువకుల్ని కూడా యువతులు దేహశుద్ధి అయితే చేయడం జరిగింది. తమ వీడియోలు డిలీట్ చేయాలని కోరగా మొదట తామేమి చిత్రీకరించలేదు అంటూ కూడా బాయ్స్ హాస్టల్ మేనేజర్ అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా దురుసుగా ప్రవర్తించారు. అయితే ఈ రోజు యువతులతో పాటు యువత బంధువులు కూడా హాస్టల్కి చేరుకుని హాస్టల్లో ఉన్నటువంటి మేనేజర్ ని అలాగే కొంతమంది యువకుల్ని కూడా చితక్కొట్టారు. చితక్కొట్టి అనంతరం
పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే హుటాహుటిన ద్వారకా పోలీస్ స్టేషన్ పిఎస్, సిఏ అలానే ఎస్ఐలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే యువకులు ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి యువకులు 4 ఉన్నారు. ఆ 4ని కూడా ద్వారకా పిఎస్ కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో 4 ఫోన్లు కూడా స్వాధీనం తీసుకున్నారు. ఆ వీడియో ఇచ్చారా లేదా ఈ ఆరోపణ గల కణాలు అయితే 4 యువకులు కూడా ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.